వెల్కమ్ టు మన ఛానల్. అందరూ ఎదురు చూస్తున్న నూతన సంవత్సర ఫలితాలు. ప్రతి సంవత్సరంలాగే న్యూ ఇయర్ జనవరి ఆంగ్ల సంవత్సరాది ఈ ఫలితాలు ప్రతి సంవత్సరంలాగే ఇయర్ కూడా 2025 సంవత్సరం మీ అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ ఎలా ఉంటుందో కేవలం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తెలుస్తుంది. దీంట్లో 1 to 9 నెంబర్స్ ఉంటాయి, వరుసగా చూసుకోవచ్చు. ఇందుకీ ప్రతి సంవత్సరం చెప్పే న్యూమరాలజీ ప్రత్యేకత ఏంటంటే రాశి ఫలితాలు ఉగాది మార్చి చెప్పవచ్చు, రాశి ఫలితాల ద్వారా చెప్తూ ఉంటారు ఫలితాలు. అవి ఎలాగో మీకు తెలుసు. న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పే ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో మీకు ఈ సంవత్సరం ఫలానా అద్భుతంగా జరుగుతుందనో లేకపోతే ఈ సంవత్సరం నిరుత్సాహపడుతానో ఇది కాకుండా దీనికి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆఫ్ న్యూస్. కొత్త సంవత్సరం వచ్చినప్పుడు ఒక డైరీలో రాసుకుంటాను, సంవత్సరం ఇది చేయాలి, ఇది చేయకూడదు, నేను కొన్ని బ్యాడ్ హ్యాబిట్ ఇది మానుకుంటాను, కొంతమంది కాఫీ సిగరెట్ మానుకుంటాను, ఉదయం 5ంటికి వెళ్ళేస్తాను, డిసిషన్ తీసుకుంటాడు. అలాగా ఇది మీకు అందరికి కూడా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా ఒక డైరీ లాగా పనికొచ్చి సూచనతో మాత్రమే ఉంటాయి. దీంట్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఆకాశానికి ఎత్తేయటం కానీ అధపాతాళలోకంతో ఒకటి ఈ రెండు ఉండవు. కాబట్టి దీంట్లో కొన్ని పాయింట్స్ తీసుకోండి. ఇది ఓన్లీ గైడ్లైన్స్ మాత్రమే. ఏ సంవత్సరం ఫలానా డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి పెద్దవాడు అవుతారని కానీ కింద పెడతాను ఇలాంటివి దీంట్లో ఉండదు. డెఫినెట్గా సైంటిఫిక్గా దీంట్లో జరుగుతుంది. కాబట్టి చెప్పే ప్రతి వాక్యాల్లో 5-6 వాక్యాలు ప్రతి నెంబర్కి మీకు టచ్ అవుతుంటుంది. అది ఈ న్యూమరాలజీ 2025 వచ్చే ప్రత్యేకత. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2025 ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు అందరికి కూడా. అది చెప్పుకుంటూ మనం ఈ సంవత్సరం ఎలాగుందో చూద్దాం. చాలా ఆసక్తి చాలామంది అడిగారు కాబట్టి ఈ వీడియో తయారు చేసి ప్రతి సంవత్సరం ఉంటుంది, దాదాపు 5-6 ఏళ్ళు చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ వీడియో ఏంటిది నెంబర్ 8. ఇంతవరకు 1 to 7 వీడియోస్ అయిపోయాయి. అక్కడి నుంచి ఇది నెంబర్ 8. ఇది చూసేవాళ్ళు కొద్దిమందికి ఈ 8 ఉండొచ్చు, లేకపోవచ్చు. లేని వాళ్ళు ఏం చేయాలి, కమింగ్ వీడియో వచ్చేసి 9 లేదా వెనక్కి ఇంకా 4 or 5 దాంట్లో చూసుకోవచ్చు. ఇవన్నీ కమింగ్ అప్ వీడియో దాంట్లో వస్తుంది స్క్రీన్ మీద, లేదా కింద ప్లే లిస్ట్ ఉంటుంది దాంట్లో చూస్తే మీకు లేని వాళ్ళు దాంట్లో ఉండొచ్చు, ఉన్నవాళ్ళు దేనికుంటే నెంబర్ 8కి ఎలా ఉంది. లేదా మీ అబ్బాయి నెంబర్ 8 అనుకో, మా వాడికి ఎలా ఉందని ఇక్కడ ఫాదర్ చూస్తూ ఉంటాడు, ఇది కూడా ఉంటుంది. డైరెక్ట్ 8 వాళ్ళు ఇక్కడ కూర్చోరు, మా ఆయనకి ఎలా ఉందని వైఫ్ చూడవచ్చు వాళ్ళ గురించి. అట్లా కూడా అవకాశాలు దీంట్లో ఉంటాయి. మరి మీది ఉండకపోవచ్చు, మా ఆయన చూస్తే నాది ఎట్లా అనుకోండి, మీది నెంబర్ 5 అనుకోండి, వెనకంటే అది కూడా ఉంటుంది. అంటే మీకు చెప్తున్నాను 1 to 9 ఒక ప్యాచ్లుగా అన్నీ దీంట్లో ఉన్నాను ఇయర్. సో నెంబర్ 8 ఎవరు అంటే 8 అలాగే 17, 26, 8, 17, 26 ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళు జనవరి నుంచి డిసెంబర్ ఏ నెలైనా పర్లేదు వాళ్ళని నెంబర్ 8 అంటారు. ఈ నెంబర్ 8 వ్యక్తులు శని అధిపతి శాటర్న్. వీళ్ళకి ఈ సంవత్సరం 2025 ఎలా ఉంటుంది అంటాం. అంటే మనం ఫ్యాక్ట్ చెప్పాలి. ఒపీనియన్ వేరు, ఫ్యాక్ట్ వేరు. నా ఒపీనియన్ నాకే కరెక్ట్, ఫ్యాక్ట్ అందరికీ కరెక్ట్. ఫ్యాక్ట్ గురించి మాట్లాడితే ఈ నెంబర్ 8 వాళ్ళకి శని కాబట్టి సంవత్సరం నెంబర్ 9 కాబట్టి కొంత వ్యతిరేకత ఉంటుంది. మీరు చేసే ప్రతి పనులకి కొంచెం వ్యతిరేకత ఉంటుంది అనమాట. సో ముందుగా మిమ్మల్ని ప్రిపేర్ చేయాలి. అంటే సహజంగా ఈ తేదీలు పుట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే ఏ రంగంలో ఉన్నా సరే కానీ ముఖ్యంగా నెంబర్ 8 వాళ్ళు చేస్తే కష్టపడతారు. అంతే వీళ్ళు పాపం కష్టజీవులు. వీళ్ళు కష్టంలో మట్టుకు ఎక్కడ డుమ్మాలు కొట్టడం ఉండదు. వాళ్ళు ఎవరైనా సరే రంగంలో కష్టపడుతూ ఉంటారు. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, ఆ కష్టం దగ్గర ఫలితం రావట్లేదు, రిజల్ట్ రావట్లేదు, వ్యాపారంలో లాభాలు రావట్లేదు, చదువులు మళ్ళీ వెనకబడుతున్నాం, అది బ్యాక్లాగ్స్ ఉంటే లాస్ట్ ఇయర్ కూడా ఒక 50%, లాస్ట్ ఇయర్ కొంత బాగుంటుంది, 50% బాగుంటుంది. ఈ సంవత్సరం కొంచెం వ్యతిరేకత ఉంటుంది. ఇట్లా వ్యతిరేకత ఉన్నప్పుడు ఏం చేయాలంటే అది నెగిటివ్ ఉన్నప్పుడు దాన్ని ఎలా పాజిటివ్ మార్చుకోవాలి అని మీరు అనుకుంటే ఈ సంవత్సరం మీరేం చేయాలంటే మీకు సీక్రెట్ చెప్తున్న నెంబర్ 8 వాళ్ళకి. మోస్ట్ ఆఫ్ ది నెంబర్ 8 వీళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా సరే కానీ వీళ్ళ కోసం కాకుండా సమాజం కోసం బయటపడతారు. అంటే కుటుంబ సభ్యులకి ఎలాగో సాయం చేస్తారు, ఏది ఫిజికల్గా చేస్తారో ఏదైనా సర్వీస్ చేస్తారు, తర్వాత డబ్బులు కూడా ఇస్తారు అందరు నా వాళ్ళు అనుకొని. బయట వాళ్ళకి ఆఫీసుల వాళ్ళకి వీళ్ళకి అందరికి ఇస్తుంటారు. సో ఇది సహజంగా ఎప్పటికి ఉండే లక్షణం. కాబట్టి ఈ సంవత్సరం ఆపేటప్పుడు ఏం చేయాలి, ఈ సంవత్సరం ఆపేసేయండి. ఈ ఇయర్ మొత్తం ఇప్పుడు జనవరి 1 నుంచి డిసెంబర్ 31 ఎండింగ్ వరకు ఈ ఇంట్లో వాళ్ళకి బయట ఆచితూచి ఎంతవరకు అంతవరకు హెల్ప్ చేయండి. 2 ఒకటి సర్వీసు, దాంట్లో మీ టైం పోతుంది. ఫ్రీ సర్వీసే కదా అనుకుంటాం, మీ టైం పోతుంది. మీ విలువైన కాళ్ళను వదులుకొని ఎవరికి సేవలు చేయదు ఈ సంవత్సరం మటుకే. రెండోది మీకు డబ్బుల విషయం ఉంది. ముఖ్యంగా మీకు కావాల్సిన వాళ్ళకి తప్ప ఎవరికి పడితే వాళ్ళకి అపాత్రదానం చేయకుండా కొంచెం ఫైనాన్షియల్ కంట్రోల్ ఇది చేసుకోవాలి. సర్వీస్ కంట్రోల్ ఈ 2 చేసుకుంటే మీకు బాగుంటుంది. ఎవరెవరు దీంట్లో ఉంటారు ఇప్పుడు మీకు అడిగే నిరాశలు ఏంటో చెప్తాను. ఈ డేట్స్ ఉన్న వాళ్ళు నెంబర్ 8 వాళ్ళు మోస్ట్లీ స్టేట్ ఆ సెంట్రల్ గవర్నమెంట్లో దీంట్లో ఉంటారు. ఈ 2 గవర్నమెంట్లో కూడా ఒక మధ్యస్థంగా ఉంటారు, కింది స్థాయి వాళ్ళు కూడా ఉంటారు. క్లాస్ 4 ఎంప్లాయీస్ అంటారు, దీంట్లో కింద కూడా కష్టపడే వాళ్ళు ఉంటారు. సో ప్రభుత్వం దాంట్లో ఎక్కువ దీంట్లో ఉంటారు. అలాగే ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆయిల్ ఇండస్ట్రీస్, తర్వాత ఐరన్ ఇండస్ట్రీస్, మైన్స్, ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. శనికి సంబంధించినవి జ్యోతిషపరంగా కూడా అవే వస్తుంది అక్కడి నుంచి.
అట్లా ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు ఈ రంగాల్లో ఎక్కువ మంది దీంట్లో ఉంటారు. ఉద్యోగస్తులుగా అటు మైన్స్ అవన్నీ ఇండస్ట్రీస్ అంటేనేమో వ్యాపారస్తులుగా ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా చూసుకొని ఈ సంవత్సరం ఒకటి ఏంటంటే చాలా పేషెన్స్తో ఉండాలి ఒకటి. తర్వాత ఈ టైము మనీ ఈ రెండింటిని మీరే కంట్రోల్ చేసుకోవాలి. ఒక డైరీలో రాసుకోండి, సంవత్సరం మొత్తం నేను మా కుటుంబ సభ్యులు మా వాళ్ళందరూ కూడా ఎంతవరకు వాళ్ళందరూ కూడా ఇస్తాను, ఎక్స్ట్రా కాదు బయట వాళ్ళు కదా ఒక దగ్గర పెట్టేసుకోండి. ఎందుకు అనంటే ఈ శనికి ఎలా ఉంటుందో మెయిన్ రూల్ ఏమిటంటే మీరు ఎంతమంది కన్నా సాయం చేయండి. ఇప్పుడు 30 ఏళ్ళు అవుతుంది ఈ ఫీల్డ్కి వచ్చి, చాలామంది ఫీడ్బ్యాక్ తీసుకుంటే అవును సార్ కరెక్టే, ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎంత మేము బయటకు హెల్ప్ చేస్తే కానీ నాకు ఎవరికి రూపాయడే, ఒక్కొక్కరికి 1000 ఇచ్చేసాను కదా, నాకు 100 రూపాయలు ఉంటే రాదే, ఎందరికో వాళ్ళు ఒంట్లో బలిపోయాడు సేవ చేశాను, నా కాలు నొప్పి తొక్కడాలని వీళ్ళు అంటుంటారు అనమాట. అంటే శనిది ఏంటంటే నువ్వు సమాజ సేవ చేసుకుంటే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ హెల్ప్ ఈవెన్ సింగిల్ పై ఫ్రమ్ ఎనీబడి అంటారు సార్. అది ఫిలాసఫీ. కానీ మనకి ఈ రోజుల్లో కలిగి జరగదు కదా, మనం ఒకరు హెల్ప్ చేస్తే రిటర్న్ నటించి కూడా రావాలి. కానీ మనకి ఈ రిటర్న్స్ అన్నది దీంట్లో రాదు కాబట్టి మీరు కొంత ఏం చేయాలంటే ఈ సంవత్సరం కనుక ఇట్లా ఉంటాయి, మిగతా కూడా చేయొచ్చు, మీకు అలవాటు కావాలి కదా ఈ సంవత్సరం. సో ఇది మీరు ట్యాగ్లైన్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ ఒక్క సంవత్సరం నేను కొంత సెల్ఫిష్ అవుతాను, భార్య పిల్లలు కావచ్చు, ఫిజిల్ కావచ్చు, ఇవన్నీ నెసెసిటీస్ ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి. ఎక్స్ట్రాలు పోకుండా చేయండి. పెద్ద ఎత్తున ఈ సంవత్సరం కూడా అప్పులు ఇవ్వటం కానీ ఫైనాన్షియల్ లాసెస్ ఏం రావచ్చు ఈ సంవత్సరం అంటే పెద్ద ఎత్తున ఎవరికన్నా అప్పులు వేయటము, అన్నోన్ పర్సన్కి ఇవ్వటము, కొత్త బిల్లు పెట్టి దాంట్లో లక్షలు పెట్టేయటము, ఎవరో ఫోర్స్ చేసి పెట్టేయటము. సో కొత్త ఇన్వెస్ట్మెంట్లు ఈ పెద్ద కూడా ఈ సంవత్సరం పెట్టకండి. దానికి సంబంధించిన ట్రైనింగ్ కానీ నేర్చుకోండి. మళ్ళీ కమింగ్ ఇయర్ కానీ ఆ తర్వాత మనం చూద్దాం. పెద్ద పెట్టుబడులు పెట్టద్దు, ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, ఇస్తే ఈసారి తిరిగి రాదు, మళ్ళీ లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఒక్కసారి కనుక పెద్ద మొత్తంలో ఇస్తే ఎంతోమందిని చూసాం అక్కడి నుంచి. ఎవరిని నమ్మి మోసపోవద్దు, ఎవరికి హెల్ప్ చేయొద్దు ఈ సంవత్సరం అట్లా ఉందన్నమాట. అయితే దీంట్లో పైకి రావాలి అని దీంట్లో ఏం చేయాలంటే మీరు ఉంది కష్టపడటం ఎలాగో కష్టపడతారు అక్కడి నుంచి. ఇది అన్ని రంగాల వాళ్ళు చదువు విషయంలో ఉంది. చదువు విషయంలో ఇప్పుడు ఏం చేస్తారు మీరు మట్టుకే మీ టైప్ వేయడానికి చదువుకుంటారు. ఉద్యోగం చేస్తే మీ వరకు చేస్తారు, అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తారు. హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడి నుంచి. సో చదువు, ఉద్యోగం, వ్యాపారం, ఖర్చులు అన్నీ మీ వరకే పెట్టుకోండి. ఓన్లీ సెల్ఫిష్, బీ సెల్ఫిష్. అది సెల్ఫిష్ తప్పలేదు, ఎందుకంటే స్వార్థం మనిషికి మంచిది తెలుసా మీకు. ప్రతి మనిషి స్వార్థంలో కలిగి బతుకుతాడు. స్వార్థం కట్టుకు తేడా ఏముందనంటే పక్కవాడు దోచేసుకోవటం ఉంది. మీ కంచంలో అన్నం మీరు తినండి, మన కడుపు నిండాలి, స్వార్థం ఏం కాదు. ఎస్ ఇట్ ఈస్ నెసెసిటీ. పక్కవాడు కంచంలో తీసుకొని తినకూడదు. సో ఇదొకటే దీంట్లో ఉంటుంది. నెంబర్ 8 వాళ్ళు ఏం చేస్తారంటే మీ కంచంలో కూడా పక్క వాళ్ళకి ఇస్తారు పాపం. ఇంత హెల్పింగ్ నేచర్ మీకు ఉంటుంది. అది అక్కడ జాగ్రత్త పడుకుంటాం. పక్కడు కంచం వద్దు, మీ కంచంలో ఇంకో తీసుకొని మీరు తినండి. సో ఈ జాగ్రత్తలన్నీ చెప్పక తప్పదు, ఎందుకంటే సంవత్సరం అంతా మీకు కొంచెం స్ట్రగ్లింగ్ ఇయర్ ఉంటుంది కాబట్టి. అట్లా అని మీరేమో అధపాతాల్లో కొనబోరు, ఉన్నపడంగా మొత్తం డౌన్ పడి ఉండదు. కానీ ఎక్స్పెక్ట్ చేసిన ప్రమోషన్స్ కానీ ఇంకైతే కొత్త ఉద్యోగాలు కానీ ఉండగట్టి మీరు ఇప్పుడు ఏ స్థితిలో దీంట్లో ఉన్నారో జస్ట్ కంటిన్యూ చేస్తే చాలు. ఈ సంవత్సరం అంతా కూడా టైంపాస్ చేసి ఉద్యోగాలు ఊడిపోకుండా, చదువు నుంచి కింద పడిపోకుండా అట్లా కనుక జాగ్రత్తలు కనుక తీసుకుంటే కమింగ్ ఇయర్ మటుకు ఇదైపోతుంది. ఇయర్ అయిపోయిందంటే కమింగ్ ఇయర్ బాగుంటుంది. అది కూడా మీకు ఎప్పుడో కాదు, జస్ట్ ఆగస్ట్ నుంచి కూడా బాగుంటుంది. ఇయర్ అంటే ఇక 12 months అనుకోకండి. ఆగస్ట్ నుంచి చివరిదంలో కొత్త మీకు ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. చదువు విషయంలో కానీ, ధనం విషయంలో కానీ అన్నిట్లో వస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన కాలం ఈ నెంబర్ 8 వాళ్ళకి. సో చూస్తూనే ఉండండి. తర్వాత మీకు మొత్తం 9 వీడియోలు దీంట్లో ఉన్నాయి. మిగతా వాళ్ళు కూడా దీంట్లో కుటుంబ సభ్యులు అందరూ దీంట్లో ఉంటున్నాయి కాబట్టి అందరూ దీంట్లో చూసుకోవచ్చు. దీంట్లో గైడ్లైన్స్ పాటించండి. అధికంగా నిరాశ పడద్దు, అట్లాగే అత్యాశలు పోయి తాడు చెట్టు ఎక్కుద్దు అనమాట. ప్రతిసారి చెప్తూనే ఉంటాను. దీని కేవలం గైడ్లైన్స్గా తీసుకొని పోతే డెఫినెట్గా మీకు కొంత ఉపయోగపడుతుంది. ఈ విన్న వాళ్ళు ఏ 100 మందిలో 100 మంది ఎవరైతే పాటించే వాళ్ళు కనీసం 10 మంది అన్నా వాళ్ళు దారి చూపించడం తర్వాత మనకు అదే చేయాలి. ఇక్కడి నుంచి ప్రపంచంలో అందరూ బాగు చేసే వ్యక్తులు మనం కాదు, పైన కూడా చూసుకునేవాడు, మనం ఓన్లీ గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు. సో కమింగ్ వీడియో వరకు సెలవు. సంఖ్యారత్న గోపీకృష్ణ.